అద్భుతమైన రీతిలో గోవిందనామం రామనామం చెప్తున్నారు కాబట్టి గట్టిగా చెప్పట్లో మొదటిసారి. రెండోసారి చెప్పట్లకు కారణం మీరందరూ సామాన్య భక్తులు కాదు, చాలా గొప్ప భక్తులు. ఎంత గొప్ప వాళ్ళంటే 24 గంటలు 24 అవర్స్ ఆన్లైన్లోనే ఉండే భక్తులు, సెల్ ఫోను వదలని వాళ్ళు. అలాంటి గొప్ప భక్తులు చిలుకూరుకి వచ్చి 20 నిమిషాలు గోవిందా 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 అంటున్నారంటే స్వామివారికి ఆశ్చర్యంగా ఉంది. ఏమయ్యా ఇది వాళ్ళేనా వీళ్ళు అంటున్నారు స్వామివారు. అవును స్వామి, వాళ్ళే వీళ్ళందరూ. ఇవాళ వీళ్ళు ఏమడిగితే అది ఇచ్చేయండి స్వామి అని చెప్తాం. అందరికీ నమస్కారం. సమయం తెలుగు ప్రేక్షకులకు రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు. దశాబ్దాల నాటి కళ నెరవేరింది. ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. అయోధ్యలో రామమందిరంలో బాలరాముడు ఈరోజు కొలువుదీరున్నాడు. ఆ విశేషాలు చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. అసలు అయోధ్య విశిష్టత ఏంటి? ఈరోజు ఇంత అట్టహాసంగా కార్యక్రమం జరుగుతుంది. 500 ఏళ్ల నాటి కళ నెరవేరింది. దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో ఒక అవతారం ఎత్తారు. నేపథ్యం ఏంటి? శ్రీరాముల వారి యొక్క అవతారానికి కారణం ఏంటి? ముక్కోటి దేవతలు భూమాత శ్రీ మహావిష్ణువు దగ్గర వెళ్ళి ప్రార్థిస్తున్నారు. ఈ రావణాసురుడి బారి నుంచి మమ్మల్ని రక్షించండి స్వామి, ఆయన వేధిస్తున్నాడు, ధర్మాన్ని ఆచరించలేకుండా చేస్తున్నాడు, మీరే రక్షించాలి అని శ్రీరాముల వారి యొక్క అవతారానికి పునాది, ఆ శ్రీరాముల వారి యొక్క అవతారానికి పునాది వేసినటువంటి వారు శ్రీ మహావిష్ణువు. వాల్మీకి రామాయణంలో వర్ణిస్తున్నారు. ఇది మొదటి శరణాగతి, దేవతలు చేసినటువంటి సామూహికమైనటువంటి శరణాగతి. శరణాగత వత్సలుడు కాబట్టి ఆ నారాయణుడు శ్రీరాముల వారిలాగా అవతరిస్తాను, దశరథ మహారాజు ఇంట్లో నేను పుడతాను, ఒక మానవుడిగా పుడతాను అని వాగ్దానం చేసిన దానికి నెరవేర్చుకునేటట్టుగా ఆ వాగ్దానానికి మనందరికీ కూడా ఒక భక్తిపూర్వకమైన అవకాశం, మనకి వరంలాగా శ్రీరాముడు అవతరించాడు. ఎలాంటి ఒక గుణాలు, 16 గుణాలు వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నాడు. ఎలాంటి గుణాలు? సౌశీల్యం, వాత్సల్యం, ఆర్ద్రవం, వీర్యం, తేజస్సు, శక్తి అన్నీ కలిసినటువంటి ఒక అద్భుతమైన గుణాభిరాముడు, సకల గుణాభిరాముడు శ్రీరాముడు అవతరించి మనందరినీ కూడా అనుగ్రహించేటట్టుగా ఒక మానవుడు ఎలా జీవించాలో చూపించాడు, ఒక మిత్రుడు ఎలా ఉండాలో చూపించాడు, ఒక భర్త ఎలా ఉండాలో, ఒక రాజు ఎలా ఉండాలో, ఒక స్నేహితుడు ఎలా ఉండాలో చూపించినటువంటి ఆ శ్రీరాముడు అవతరించినటువంటి ప్రదేశం అయోధ్య. ఆ అయోధ్యలో అవతారం చాలించి ఆయన వెళ్ళిపోయారు. మనం ఒక దేవాలయాన్ని నిర్మించుకొని పూజలు అందించుకునేటట్టుగా ఉండేది. కొన్ని శతాబ్దాలకు పూర్వము ఆ మందిరాన్ని కూలగొట్టి ఆ మందిరం స్థానంలో వేరే ఏదో నిర్మించారు కాబట్టి 500 సంవత్సరాల కళ, నిరీక్షణ కళ ఇవాళ ఫలిస్తున్నది. ఇవాళ జనవరి 22 అక్కడ రాముల వారికి పునః 2వ అవతారం. ఇది అర్చా రూపంలో మళ్ళీ అవతరిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి, ఒక బాలరాముడి రూపంలో అవతరిస్తున్నారు. కాబట్టి ఇది 1000 దీపావళికి సమానమైన పండగ. అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇవాళ ఎక్కువ రామనామ భజన జరుగుతుంది చిలుకూరులో. అంతా రామమయంగా ఉన్నది ప్రపంచం అంతా. ఓకే, అందరూ మీరు అన్నట్టు ప్రతి ఇంట్లోని దీపాలు వెలుగుతున్నాయి, ప్రతి మదిలోనూ రామనామ జపం జరుగుతుంది. అయితే ఈ అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ తర్వాత దేశంలో భక్తిభావం ఎంత మేరకు పెరగవచ్చు? అది హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు పాటుపడుతున్నారు. హిందూ ధర్మ వ్యాప్తి కోసం ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఈ దేశంలో ఆధ్యాత్మికత అనేది డిఎన్ఏలో ఉందండి. ఇవాళ నుంచి పెరగదు, ఇవాళ నుంచి ఇంకా వైభవంగా జరుగుతుందని కాదు. ఇది ఈ దేశంలో కొన్ని వేల సంఖ్యలో రామాలయాలు ఉన్నాయి.
కానీ ఈ రామాలయం, ఈ అయోధ్యలో జరగవలసినటువంటి పునఃప్రతిష్ఠ మనకి ఆ శ్రీరాముల వారు అవతరించినటువంటి స్థానంలో ఒక రామాలయం లేదు. ఆ రామాలయం ఎలా స్వామివారు సాధించుకున్నారు చూడండి, ఎంత దయామయుడు ఆయన. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి న్యాయ వ్యవస్థ బద్ధంగా, ఒక సుప్రీంకోర్టు తీర్పు ఆధారపడి తన ల్యాండ్ వాజ్ ఎంక్రోచ్డ్ బై అవుట్సైడర్స్. ఇట్ వాజ్ ఎంక్రోచ్డ్ అండ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ హిస్ వే ఆఫ్ వర్షిప్ వాజ్ కన్స్ట్రక్టెడ్. తన యొక్క స్థానాన్ని తాను ఎలా స్వీకరిస్తున్నాడు, మన చట్టాన్ని, మన సుప్రీంకోర్టుని, మన న్యాయ వ్యవస్థని గౌరవించి తీసుకున్నారు. అందుకోసం ఆ రాముల వారికి ఏం చేసినా తక్కువే. రెండవది, ఈ దేశంలో రామరాజ్య స్థాపనే ధ్యేయంగా రాజ్యాంగం నిర్మించుకున్నారు మన పెద్దవాళ్ళు. ఎలాగా 1947లో జనవరి 22వ తారీఖు నాడు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అని ఒకటి, మీరందరూ చరిత్ర చదవాలి. ఇవాళ నేను చెప్పిన తర్వాత గూగుల్లో వెళ్ళి చూడండి. జనవరి 22, 1947 was the day on which the objective resolution was passed by the Jawaharlal Nehru, Pandit Jawaharlal Nehru. Unanimously it was passed. డాక్టర్ రాధాకృష్ణన్ ఆయన వివరిస్తున్నారు, ఇది ప్రాచీనమైన దేశము, ఇది రాజ్యాంగంబద్ధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇక్కడ రామరాజ్యమే మూల సూత్రంగా ఉండాలి, ధర్మాన్ని గౌరవించేటట్టుగా, భక్తి పెరిగేటట్టుగా మన చట్టాలని తయారు చేసుకోవాలి అని చేసినారు. అది మర్చిపోయారు కాబట్టి ఇవాళ మళ్ళీ జనవరి 22వ తారీఖు నాడు శ్రీరాముల వారు మళ్ళీ అదే ప్రదేశంలో ఆయన పునః అర్చారూపంలో అవతరించి రాజ్యాంగాన్ని పునఃప్రతిష్ఠించే విధంగా, ఆయన రామరాజ్యాన్ని పునఃప్రతిష్ఠించే విధంగా ఆయన మళ్ళీ రెండవ అవతారము. ఇవాళ సాయంకాలం 3 గంటలకి మేము ఈ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని శ్రీరాముల వారి యొక్క దివ్యమైన ఆశీర్వాదంతో రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో జరిగేటట్టుగా మేము తీసుకొని వెళ్తున్నాం. ఎందుకు మీకు ఇది గుర్తు చేస్తున్నాను అంటే, విల్ బి సర్ప్రైజ్డ్. 2020 we moved the President of India against the judgment of the Supreme Court, Shabarimala judgment. ఆ జడ్జిమెంటు మాకు అవకాశం ఇవ్వలేదు. దైవానికి రాజ్యాంగబద్ధమైన ఏం అధికారాలు అని అడిగినాము, ప్రశ్నకి సమాధానం లేదు. సో సుప్రీంకోర్టు కంటే పైన రాష్ట్రపతి ఉంటారు కాబట్టి రాష్ట్రపతి గారికి రాసినాము ఉత్తరం. ఆ ఉత్తరాన్ని సమర్థిస్తూ ఒక టీఆర్ఎస్ ఎంపీ, చేవెళ్ళ ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, వైఎస్ఆర్సిపి ఎంపీ ఆయన రఘురామకృష్ణరాజు గారు, తర్వాత టీడీపీ ఎంపీ కేసినేని నాన్నగారు, అక్రాస్ ద పార్టీ లైన్స్ ఈ దేశము రామరాజ్య స్థాపన జరిగితే ధర్మము వర్ధిల్లుతుంది, రాజ్యాంగబద్ధంగా దైవానికి ఈ దేశంలో ఒక అధికారం ఉంటుంది, ఒక హక్కు ఉంటాయి అని చెప్పి ఒక సూత్రానికే ఇవాళ పండగ జనవరి 22. దేశమంతా పండగ వాతావరణం ఉంది. మీరు రాజ్యాంగబద్ధంగా వచ్చిన రాముడే తన జన్మస్థలంలో విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుంది అంటున్నారు. కానీ కొంతమంది మఠాధిపతులు, ప్రస్తుతానికి పేర్లు అవసరం లేదు, పూర్తి కాని ఆలయంలో రాముని ప్రతిష్టాపన కరెక్టేనా అని కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? రాముల వారి నిర్ణయం అన్నాం కదండి, రాముల వారు మనందరినీ ఆడిస్తున్నారు. ఏ పూజా కార్యక్రమం జరిగినా కూడా భగవత్ ప్రీత్యర్థమని ప్రార్థిస్తాం. భగవంతుడికి ప్రీతికారం చేసేటటువంటి కార్యక్రమం ఎలా జరుగుతుంది అంటే సాత్విక త్యాగం చేస్తాం మేము. అంటే ఇది నేను చేయడం లేదు, భగవంతుడే, భగవానేవ స్వనూయామ్య స్వరూపస్థితి ప్రవృత్తి స్వశేషతైకరసేన స్వారాధనైక ప్రయోజనాయ, ఆయనే ఆయన ఆరాధన కోసం స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి, ఆయన మన ద్వారా చేయించుకునేటటువంటి ఈ కార్యక్రమం. దీంట్లో కొంతమందికి విభేదాలు ఉండవచ్చుగాక, సంతోషం, కానీ ఇది రాముల వారి నిర్ణయం, దీన్ని స్వాగతిద్దాం. అప్పుడు 1951లో కొంతమంది అదే మఠాధిపతుల పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు, 1951లో కూడా సోమనాథ్ ఆలయం కూడా పూర్తి కాలేదు కదా, అప్పుడు ప్రతిష్ట అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఎందుకు, ఇప్పుడు ఎందుకు అది ఎందుకు, మన ఈ చర్చలో పోకూడదు నాయన. ఇవాళ ఏంటి, సంతోషించాల్సినటువంటి రోజు. రాముల వారికి ఎక్కువ రామనామం చెప్పి
సంతోషంగా రాముల వారిని పూజించుకునేటటువంటి రోజు, అందరం కలిసి ఆరాధించుకోవాల్సిన రాముడు, మన సకల గుణాభిరాముడు, ఆయనకి ఆయన జన్మస్థానంలో ఒక మూర్తిభూతమైన అర్చామూర్తిగా అవతరిస్తున్నారు కాబట్టి సంతోషిద్దాం. రామాలయం అంటే రామ లక్ష్మణ సీత ప్లస్ ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు ఎక్కడైనా. ప్రస్తుత అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠిస్తున్నారు. కారణం ఏంటి? ఆ విశిష్టత ఏంటి? ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను నాయన, ఇవి ఆ తీర్థ ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు. కొన్ని నిర్ణయాలు వాళ్ళు అదేమంటారు కూర్చొని నిర్ణయించి ఉంటారు. మనం అందరం ఏంటి ఆ నిర్ణయాన్ని విశ్లేషిస్తున్నాం. ఇప్పుడు నా విశ్లేషణ ఎలా ఉంటుందో చెప్పలేను, కానీ శ్రీరాముడు ఆయన పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఆ బాలరాముడి ప్రతిష్ట ముందు జరుగుతున్నది. తర్వాత పట్టాభిషిక్తుడైన రాముల వారి ప్రతిష్ఠిత తర్వాత జరుగుతుందేమో. ఇవాళైతే బాలరాముడు, టుడేస్ హీరో ఈజ్ రామ, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ చైల్డ్, లెట్ us ఆల్ ఎంజాయ్. అంటేనే ఓ నైతిక విలువలకు ప్రతిరూపం. సమాజంలో యువతలో కొంచెం నైతిక విలువలు అనేవి తగ్గాయని చెప్పొచ్చు. ఈ రామస్వామి దగ్గర నుంచి ఎలాంటి విలువలను యూత్ నేర్చుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, చిలుకూరులో యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందా లేదా చెప్పండి. యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అంటే భక్తి ఎక్కువ ఉందా లేదా? వాళ్ళు దేనికి వస్తున్నారో, వీసాకు వస్తున్నారో, ఉద్యోగం కోసం వస్తున్నారో, దేనికన్నా వస్తున్నారు. ఒకసారి శ్రీరాముల వారి యొక్క నామం చెప్తేనే వాళ్ళలో ఉండేటటువంటి ఈర్ష్య, ద్వేషము, రాగము, క్రోధము, కామక్రోధ మోహములను నశింపజేయున్నది రామనామం అని చెప్తారు. రామనామం చెప్తే అవన్నీ మెల్లిగా తగ్గుకుంటూ వస్తాయి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానయ్యా. ఒక పిల్లవాడు 9 times 108 తిరిగాడు. 108 సార్లు ఎన్నిసార్లు? 9 సార్లు 108 ప్రదక్షిణాలు తిరిగాడు. నేను 5వ సారి వాడిని గుర్తుపట్టినాను. రోజు తిరుగుతున్నాడు ఏంటయ్యా వీడు అని వాడిని పిలిచి అడిగిన. వాడు ఏమన్నాడు, స్వామి నాకు 9 బ్యాక్లాగ్స్ ఉండినాయి, ప్రతిదానికి 11 తిరిగిన. ఇవాళ నేను 5వ బ్యాక్లాగ్కి 108 తిరుగుతున్నా. 9 బ్యాక్లాగ్స్ క్లియర్ అయిపోయినాయి, ఇప్పుడు ప్రతిదానికి 108 తిరుగుతున్నా అన్నాడు వాడు. నేను వాడిని అడిగిన, ఏమయ్యా నీ పరీక్ష ఏమైనా వెంకటేశ్వర స్వామి రాశాడా అని అడిగిన. లేదు స్వామి, నాకు స్వామివారు ఒక కర్తవ్య బోధ చేశారు. 4 నెలలు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన. 4 నెలలు ఫ్రెండ్స్ అందరికి చెప్పిన, నేను సప్లిమెంటరీలు రాయబోతున్నా, నన్ను దయచేసి ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పినాను. నేనేమనుకున్నానంటే వాడిని చూడగానే ఒక అర్జునుడు, భగవద్గీత ఉపదేశం పొందిన అర్జునుడు చూస్తే ఎలా ఉంటాడో అలా కనిపించాడు వాడు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తే అర్జునుడు ఎలా మేల్కొని యుద్ధానికి వెళ్ళాడో అలా ఆ పిల్లవాడు కనిపించాడు. అది భక్తి యొక్క, ఆధ్యాత్మిక చింతన యొక్క పవర్. నీలో ఉండేటటువంటి దుర్గుణాలన్నీ పోగొట్టేసి నీలో సుగుణాన్ని, సత్యవాక్ పరిపాలనని, ధర్మనిష్టని, ఇవన్నిటిని పెంపొందించేదే భగవంతుడి యొక్క వైభవం. అది అందుకోసం నైతికత, విలువలు 99.9% ఇన్ దిస్ కంట్రీ. ఇప్పుడు మీరు క్రైమ్ రేట్ చూడండి. క్రైమ్ రేట్ కోట్లలో ఉందా? మర్డర్స్ క్రోర్స్లో ఉందా? థౌజండ్స్లో ఉంది, అవునా కదా? థౌజండ్స్లో ఉంది అంటే అర్థం ఏంటి? ఈ దేశం 140 crore దేశం. సో ఇఫ్ యూ సీ, ఆల్రెడీ వీ పీపుల్ ఆర్ మోర్ ధర్మనిష్టాస్. మనం ఆధ్యాత్మిక ధర్మనిష్టలో ఉండేటటువంటి దేశంలో రాముల వారు ఇంకా వైభవంగా చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ చాలా కార్యక్రమాలకు వెళ్ళాలి. మీ మధ్యలో ఇంత సమయం దొరికింది. మీ అందరికీ కూడా ఆ రాముల వారి వైభవం, మీ అందరిలో రామనామం నిండుగాక, మీ అందరిలో సకల ఐశ్వర్యాలు నిండుగాక. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సంపదల్ని ప్రసాదించేవారు శ్రీరామచంద్రమూర్తి, ఆపదల్ని పోగొట్టేవారు శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తికి మళ్ళీ నమస్కరించాలి. ఈ సమయం ప్రేక్షకులందరికీ కూడా రాముల వారి యొక్క భక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ పెరగాలని సరస్వామి. మీరు పెద్ద చదువులు చదివారు, మంచి జాబులు చేశారు, సరే డివోషన్ సైడ్ వచ్చి ఇటు స్వామి ధ్యానంలో గడుపుతున్నారు. ఎప్పుడైనా మీకు అటువైపు వెళ్ళి నింటే నా లైఫ్ ఇంకోలా ఉండేది అని అనిపించిందా? అలాంటి ఆలోచన ఒక్క క్షణం కూడా రాలేదు నాయన. కానీ నువ్వు చెప్పినట్టుగా నా వైపు వచ్చి ఉంటే బాగుండేదని నా క్లాస్మేట్స్ చెప్పారు. మేము కూడా మీలాగా ఆధ్యాత్మికంగా వెళ్ళి ఉంటే బాగుంటుందేమో,
వాళ్ళందరూ బిలియనర్స్గా ఉన్నారు. ఒక ఒక ఆయన అయితే 3 స్టార్టప్లు నడిపిస్తున్నాడు. పెద్ద కంపెనీ యూఎస్లో ఉంది. వాళ్ళు వచ్చి నువ్వు ఎంత నిశ్చింతగా ఉన్నావయ్యా, స్ట్రెస్లెస్ లేకుండా ఉన్నావు, నువ్వు ఎంత ఆనందంగా భక్తుల నడుమ గడుపుతున్నావు, మేము కూడా నీ లైన్లో వచ్చుంటే బాగుండేదేమో అని వాళ్ళు అన్నారు. కాబట్టి నీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. అంతే, గట్టిగా ఒకసారి మీరందరూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు మర్చి చెప్తున్నది. గుడిలో దీపాలు పెట్టడం కాదు, గుండెల్లో కూడా ఆ రాముని కొలుచుకొని పూజించుకొని ఆయన నైతిక విలువలు పాటిస్తేనే దేశంలో హిందూ ధర్మం పరిడవిల్లుతుందని ఆయన చెప్తున్నారు.